మా వాళ్ళు కర్రలు నరకముందే కత్తిని ఎక్కడో దెబ్బెట్టేశారు. హలో మయా, వెల్కమ్ టు విఆర్ బ్యాచులర్స్. ఇదే కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు పార్ట్ 2 అనమాట. మన అవంతి పీపుల్ అయితే కాలేజ్ లో కర్రల కోసం ఎతకని ప్లేస్ అంటూ లేదు, ఎందుకంటే ఇది బ్రాంచ్ అండ్ ఇయర్ వైజ్ జరుగుతుంది కాబట్టి. మా వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టేస్తున్నారు. మా వసంత కూడా అయితే అందులోకి దిగిపోయి మరి కర్రలు తీసేస్తున్నాడు. కర్రలు ఏరుతున్నాడు అనుకుంటే మా వాడు చూడండి చిన్న పిల్లలు ఆడుకుంటున్నాడు. మా వాళ్ళు ఇదంతా అయ్యే పని కాదని పెద్ద కొమ్మనే టార్గెట్ చేశారు. ఒకటి ఎప్పుడు తీసుకుంటాం, ఒకసారి ముగించేద్దామని. ఈ లోపు మా క్లాస్ అమ్మాయిలు కూడా వచ్చారు మాకు సాయం చేయడానికి. మేము కాలేజ్కి వచ్చి 1.5 years అయినా ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా ఏ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయలేదు అమ్మాయిల అబ్బాయిలు కలిసి. మా సిఎస్సి తరపున మేమందరం కలిసి ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం మాకైతే మంచి మెమరీస్ ఈ కాలేజ్ లైఫ్ లో. తినే మా సత్య మా అందరికి పులక్క. చదువు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో పనిలో కూడా అంత స్ట్రిక్ట్ గా ఉంది. అబ్బా, ఈ ఎండేటర్ అనుకునే లోపు సైలెంట్ గా శ్రీలంక మేడం అయితే వచ్చారు. మా హట్ అయితే అల్ట్రాటెక్ సిమెంట్ తో కట్టినంత స్ట్రాంగ్ గా ఉండాలని ఎదురు బొంగుల కోసం అయితే వచ్చి మా వాళ్ళకు ఉన్న స్పెషాలిటీకి అయితే తిరిగే లేదు. కర్రలు కొట్టక ముందే కత్తిని ఎక్కడ పడిస్తారు. మరి కత్తిని ఎత్తుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామయ్యా. మీరు మాత్రం మా కత్తి పోయినట్టు మా పేజ్ వదిలేసిపోకండి మయ్యా.